నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా త్వరలో కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కీలక ప్రకటన వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు స్వచ్ఛ వేములవాడకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపు మార్చి 21న ఢిల్లీలో ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు వెల్లడి మహబూబ్నగర్ జిల్లా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూద్దాం కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ టైం 1 గంట పెంచుతున్నట్లు ప్రకటించింది పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయిస్తామని సునీల్ అరోరా ప్రకటించారు ఇక ఇంటింటికి ప్రచారాన్ని 5కి పరిమితం చేయాలని ఆదేశించారు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర పారామిలిటరీ బలగాలను నియమిస్తానని తెలిపారు ఇక పోలింగ్ స్టేషన్లన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేస్తామని ఇందులో చర్చలకు తావులేదన్నారు 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది 5 రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు 16 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది మార్చి 27న తొలి విడత మార్చి 1న రెండో విడత ఏప్రిల్ 6న మూడో విడత ఏప్రిల్ 10న నాలుగో విడత ఏప్రిల్ 17న ఐదో విడత ఏప్రిల్ 22న ఆరో విడత ఏప్రిల్ 26న ఏడో విడత ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్ నిర్వహించనుంది అలాగే కేరళ తమిళనాడు పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇక అస్సాంలో 3 దశల్లో పోలింగ్ జరగనుంది మార్చి 27న తొలి విడత ఏప్రిల్ 1న రెండో విడత ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్ జరగనుంది ఏప్రిల్ 6న తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది ఇక 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయని స్పష్టం చేసింది సిఈసి త్వరలో కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు ఎంపీగా కేసీఆర్ పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని తన దగ్గర ఆధారాలున్నాయన్నారు స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు బీజేపీ అధిష్టానం అనుమతితో కేసీఆర్ బండారం బయట పెడతానని సంజయ్ అన్నారు ముమ్మాటికి పార్లమెంట్ను కుదిపేసే అంశం అవబోతుందని తెలిపారు మీడియాతో చిట్చాట్ సందర్భంగా సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీలో చేరారు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపై రావాలని సంజయ్ పిలుపునిచ్చారు కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకున్నారని పీవీ గార్డ్ను ఎంఐఎం కూల్స్తామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదన్నారు మోసం చేయడంలో కేసీఆర్ 1 నెంబర్ కేటీఆర్ 10 నెంబర్ అని ఎద్దేవా చేశారు
మహాశివరాత్రి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని మూలవాగు చివర్లో మున్సిపల్ సిబ్బంది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొని స్వచ్ఛ వేములవాడకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. శివరాత్రి ఉత్సవాలలోపు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు స్వయంగా ముందుకు వచ్చి ఈ స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ లో పాల్గొనడం హర్షణీయమని కలెక్టర్ అన్నారు. సమీక్షా సమావేశంలో గౌరవ మంత్రి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు మనం కూడా మాట్లాడుతున్న అధికారుల సమీక్షా సమావేశంలో అధికారుల సూచనల మేరకు ఇవాళ వేములవాడలో ఇక్కడ నదీ ప్రవహించే బెడ్లో శానిటేషన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఈ విషయంలో తొందరగా స్పందించి మనకి సిబ్బంది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు రిజ్వాన్ గారు మొదటి నుంచి ఆఖరి వరకు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కొంచెం ముందంజుగా ఉండేటట్టు శానిటేషన్ ఇబ్బంది లేకపోకుండా వాళ్ళ ప్రత్యేక చొరవ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి ఈ ప్రోగ్రాం తర్వాత శానిటేషన్ అయినాక జిల్లాలో లేకపోతే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అందరు పౌరులు మాదిరిగా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే వ్యక్తిగతంగా ఈ ఏరియాను మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తప్పకుండా ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి రెండుసార్లు పెద్ద శానిటేషన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు మా ఊరు మేము ఉంచుకోవాలి, మేము బాగా ఉంచుకోవాలనే ఆలోచన మేరకు తప్పకుండా ఈ ఏరియాని ఇక్కడ ఇబ్బంది పెట్టుకోవడం కోరుకుంటున్నాం. ఏమన్నా మనకి వెహికల్స్ తక్కువ ఉన్నా సరే, లేకపోతే డంప్యార్డ్లో కలెక్షన్ వాళ్ళు తక్కువ ఉన్నా సరే, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో పాల్పంచుకుని వచ్చే శివరాత్రి కల్లా ఇక్కడెక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దేశంలో ఆర్థిక స్తోమత ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో మార్చి 21న ఢిల్లీలో ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించినట్టు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. తమ సమాఖ్య ఏ కుల మతానికి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కులమత ప్రాతిపాదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా జీవోను అన్ని విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్త రైతుల ఆందోళనకు మద్దతుగా మార్చి 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రత్యేక చట్టం రూపొందించాలని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేసిన పోరాటాలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయించినందుకు మేము స్వాగతిస్తూనే తక్షణమే అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలు ఉద్యోగ నియామకాల కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి అందుకు చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి మద్దతుగా మా ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యం లోపల రైతులకు తక్షణమే పాత పద్ధతి లోపల యథావిధంగా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇందుకు రైతుల పక్షాన పోరాటంలో భాగంగా వారి న్యాయమైన ఆందోళనకు మద్దతుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల వాళ్ళు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారి న్యాయమైన ఆందోళనకు మేము కూడా అందరం మద్దతు పలుకుతాం. తర్వాత ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తోని మార్చి 21న అన్ని రాష్ట్రాల ప్రతినిధులతోని దేశ రాజధాని ఢిల్లీ లోపల జాతీయ సదస్సు నిర్వహించి ఈ యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద కార్యాచరణ రూపొందించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ దేశం లోపల గత 10 ఏళ్ల కొరకు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టిన రిజర్వేషన్లను ఓట్ బ్యాంక్ రాజకీయాలతో 7 దశాబ్దాలుగా అమలు పరచడంతో ఓసీలోని పేదలకు తీవ్ర స్థాయి లోపల అన్యాయం జరిగింది. వారికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెంపుతో ఆటోలపై తీవ్ర ప్రభావం ఏర్పడిందన్నారు.
ఆటోలు నడుపుకునేది నిరుపేద మధ్యతరగతి వారేనని డీజిల్ ధరల పెంపుతో జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని, నిరుపేద మధ్యతరగతి ప్రజలపై భారంగా మారుతుందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం సావెల్ గ్రామంలోని భీమన్న గుడిలో గ్రామ కమిటీ నాయక్ పోడు కులస్తుల ఆధ్వర్యంలో జాతర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు గ్రామ కమిటీ అధ్యక్షులు తిరుపతి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామంలోని భీమన్న ఆలయ నిర్మాణం చేయించి గుడి అభివృద్ధికి పాటుపడాలని తిరుపతి కోరారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, మా కులస్తులంతా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రమేష్, నటరాజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రశాంత్ అన్న గారు ఈ భీమన్న ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఆశీస్సులతోటి మళ్ళీ మీరు తిరుగు ప్రభుత్వాన్ని నిలకృప్తారని ఆశీస్సులతోటి మాకు ఎన్నో 100 గుళ్ళు దాకా కట్టించినట్లుగా మీకు పేరుంది. ఈ యొక్క భీమన్న గుడిని మరి ఎందుకు కొంచెం అడ్జస్తలేరు, మాకు ఈ భీమన్న గుడిని కట్టిస్తే అసుక బాగుంటుందని తెలియజేస్తున్నాము. అన్న గారు ఇక్కడే పక్కా విలేజ్ తడపాకల్లో పుష్కర ఘాట్ కట్టారు. ఇక్కడనే మొన్న రీసెంట్గా సావెల్ పుష్కర ఘాట్ నుంచి కూడా మండ్రగడు శాంక్షన్ చేశారు. అదే శ్రద్ధతోటి మాకు భీమన్న గుడికి కొంచెం శ్రద్ధ పెట్టి గుడి కట్టేయాలని, ఇక్కడ బోర్ వేసేయాలని చెప్తున్నాం సార్. మీరు ఎట్లయినా కొంచెం శ్రద్ధ పెట్టి మీరు చేయాలనుకుంటే పెద్ద విషయం కదా సార్. ఇది ఎట్లయినా దయచేసి ఈ గుడిని మాత్రం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఎస్ఐ భువనేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. మండల ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామారెడ్డి పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రజలు సహకరించాలని కోరారు. రామారెడ్డి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. రామారెడ్డి మండలంలో పోలీసు వాహనాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా కానీ, లైసెన్స్ లేకుండా కానీ, ఇన్సూరెన్స్ లేకుండా కానీ నడిపినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడను. కాబట్టి దయచేసి మీరు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం ఎందుకంటే మీ కుటుంబంకు మంచిది, మీకు మంచిది, ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన రోడ్డు పైన వెళ్లేటప్పుడు ఎవరైనా 2 వీలర్ మీద వెళ్లేటప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయినా, అనుకోకుండా పడిపోయినా మీకు హెల్మెటే కాపాడుతుంది. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే మొత్తం ఇల్లుకే ప్రమాదం, ఎందుకంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ పాలు కావద్దు. అదేవిధంగా మద్యం సేవించడం, వెహికల్స్ నడపడం వలన కూడా
ప్రమాదాలకు గురై ఉన్న ఇంటిలో పెద్ద దిక్కు పిల్లలకు కానీ భార్యకు పిల్లలకు అందరికీ ఇబ్బందుల పాలు చేయొద్దని దయచేసి రామారెడ్డి మండల ప్రజలకు మరొకసారి కామారెడ్డి పోలీసు జిల్లా తరఫున కోరుచున్నాను. రోడ్స్ నిబంధనలు పాటించి మీరు జాగ్రత్తగా మీ గమ్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చాలా వెహికల్స్ చెక్ చేసినప్పుడల్లా ఇన్సూరెన్స్లు ఉండడం లేదు, ఎవరు అడగడం లేదు, కట్టడం లేదనే ఉద్దేశంలో దయచేసి ఇన్సూరెన్స్ కట్టుకోండి, ఎందుకని అందరికి బాగుంటుంది. హెల్మెట్ మాత్రం తప్పకుండా వాడండి. రోడ్డు నిబంధనలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పాటించండి. క్రాస్లో పోవడం, రోడ్డుకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళడము, ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ తల్లిదండ్రులు ఆలోచించాలి. మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు, వెహికల్ కొంటున్నారు, ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల లింగాపూర్ గ్రామ పరిధిలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ రైతు కుటుంబాల సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైష్ణవ భక్త్ నారాయణ్ మహారాజ్, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లాలో గల సేంద్రియ పద్ధతితో వ్యవసాయం చేస్తున్న రైతులు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. हमारे 5 एकड़ के खेती में आधा एकड़ छोड़ देता है किसान, आधा एकड़ चरने के लिए, आधा एकड़ खाली, इससे ज्यादा तो कुछ करना नहीं पड़ता. सुद्धा जमिनीमध्ये 5 वर्षामध्ये टाकलेला नाही, एक थेंब सुद्धा औषधाचा माझ्या जमिनीमध्ये टाकलेला नाही. आणि असा अमृततुल्य आहार मी उत्पन्न करतो. माझ्यापाशी गहू అదేవిధంగా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా వారి యొక్క మార్గదర్శనం లభిస్తూ ఉన్నది. ఈరోజు ఏకలవ్య ఫౌండేషన్ యొక్క జైవిక్ కృషి కిసాన్ పరివార్ సమ్మేళనానికి, సేంద్రియ రైతు కుటుంబాల సమ్మేళనానికి వారు రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా సేంద్రియ రైతు కుటుంబాల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేసిన పరమ పూజనీయ సత్సంగచాలక్ మాననీయ శ్రీ మోహన్ భాగవత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఆశీ ప్రసంగం చేసి మనల్ని ఆశీర్వదించిన శ్రీ నారాయణ్ మహారాజ్ గారికి ధన్యవాదం తెలుపుతున్నాం. ఈ మహత్ కార్యానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన శ్రేయోభిలాషులకు, దాతలకు, వివిధ విభాగాల్లో పనిచేసిన వివిధ సంస్థల స్వచ్ఛంద కార్యకర్తలకు ఏకలవ్య ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నది. అలాగే అడుగడుగున రక్షణ కలిగించిన పోలీసు శాఖకు, ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వారి సేవలు అందించినటువంటి ఆరోగ్య శాఖకు, ఈ కార్యక్రమం యొక్క విశేషాలను సమాజానికి అందిస్తూ तो वो अपना मालिक बन जाता है, उसको किसी की गुलामी नहीं करनी पड़ती. और तीसरी बात तो है ही, जमीन जैविक खेती के इसलिए वो मालिक बन जाता है, चाहे जो उगा सकता है. अभी बताया ना, चलिए जी नहीं बताया चाहे, कि उनके पास 15 प्रकार के बीज. किसान अपने पास बीज रखे, किसान कम लागत में खेती करना सीखे, और इसलिए यहाँ मिलता है और महंगा भी मिलता है. हमने कहा ठीक है, होता होगा, यहाँ की जमीन चीज नहीं है, एक छोटे सा विलेज पर भी. శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో గ్రామ ప్రజలందరూ కలిసి ఘనంగా బొడ్రాయి జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, గ్రామ సర్పంచ్ సిద్ధులు, ఉప సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
అన్న ఇక్కడ అరే రాకేష్ భాయ్ ఆచార్య అమెరికా యాత్ర ఇప్పుడు రాకేష్ ఆన్లైన్ మంత్రం చదువుతున్నా ఏం మంత్రం అదే మంచిగా అనాథాశ్రమాలు ప్రభుత్వ హాస్టల్స్ లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ స్పోక్స్ పర్సన్ మల్కాజిగిరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ యమునా పాఠక్ అన్నారు. మల్కాజిగిరి హనుమాన్పేట బాలికల వసతి గృహంలో నిర్వహించిన సమావేశంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణమూర్తితో కలిసి పాల్గొన్నారు. గత సంవత్సరం కోవిడ్ సమయంలో లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. లయన్స్ మెంబర్స్ ఎల్లప్పుడూ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సేవా దృక్పథంతోనే సేవలు అందిస్తామని చెప్పారు. రామ్ తులసి గారు చేసిన సేవలకి సెంటినియల్ అవార్డు పిన్ కూడా వచ్చిందండి. రిక్వెస్ట్ గవర్నర్ గారు For more information about me, yamunapathak.com లో అన్ని ఉన్నాయండి. Thank you so much. Thank you. ఇచ్చినందుకు వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే క్లబ్ వాళ్ళందరూ కలిసి కేఎల్డిసి పంపెలాన్స్ డయాలసిస్ సెంటర్కి మెంబర్షిప్ అవుతూ 51,000 ఇస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలిసేసి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ సందర్భంగా అఫీషియల్ విజిట్ సందర్భంగా చక్కటి ఆర్గనైజేషను సంయుక్త ఆర్గనైజేషన్ దే ఆర్ డూయింగ్ వెరీ వండర్ఫుల్ సర్వీస్ యాక్టివిటీస్. ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ 320 side ఐఎమ్ ఆఫరింగ్ 10,000 rupees. We do the check, madam. Very nice, sir. We send the check to you through our Kananga Pradhan. ఒక్కటి నిమిషం. ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అఫీషియల్ విజిట్కి ఈరోజు మా క్లబ్కి రావడం జరిగిందండి. మరి 2020-21 చాలా ఛాలెంజింగ్ ఇయర్ నాకు ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో కరోనా మనం చూస్తూ ఉన్నాం. బట్ అసలు మానవతా సంబంధాలు అన్నీ దూరం అయిపోయిన అటువంటి వేళ అందరం కూడా ఒక సేవా దృక్పథంతో ముందుకొచ్చి మేము సైతం ఒక నీటి బొట్టులా, ఒక మహాసముద్రంలో నీటి బొట్టులా ముందుకొచ్చి ప్రతి ఒక్కళ్ళం కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది క్లబ్ తరఫు నుంచి.
అలాగే ఈరోజు గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ కూడా ఎక్కడా కూడా ఏ హంగు ఆర్భాటాలు లేవండి. ఈ సన్నిహిత హోమ్స్ అని అయితే ఈ బాలికల గృహం ఏదైతే ఉందో చాలామంది వందల మంది పిల్లలకి వాళ్ళు ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, వాళ్ళ చదువు చెప్తున్నారు, వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇటువంటి గృహాల్లో మనం ఒక సామాజిక స్పృహతో ఇటువంటి వాటిలోనే మనం ఎటువంటి కార్యక్రమాలనే చేపట్టాలి అనే ఒక దృక్పథంతోనే ఎంతవరకు మన క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకొని అక్కడ మనం అడుగులు వేస్తేనే దేనికైనా అర్థం పరమార్థం. అదే అర్థంతో ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున కూడా మా క్లబ్ తరఫున ఈరోజు మీటింగ్ కూడా అఫీషియల్ మీటింగ్ని కూడా ఈ యొక్క బాలిక గృహాలయం ముందు చేయడం జరుగుతోంది. ఇప్పుడు దాదాపు 40 మంది ఆడపిల్లలు ఉన్నారండి ఇక్కడ. వీళ్ళందరికీ కూడా తల్లి తండ్రి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క సన్నిహిత హోమ్స్ యాజమాన్యం కూడా చాలా నిస్వార్థంగా మీరు సేవ చేస్తారు. రోజు రోజుకు దేశంలో సామాన్యులు బ్రతకడం కష్టమై భారంగా మారే విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వస్తువులపై ధరలు పెంచి దగా చేస్తున్నారని సిపిఐ సిపిఎం నాయకులు రామచంద్రయ్య రంగారెడ్డిలో అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా నిర్వహించారు. పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోన పత్తికొండ స్థానిక నాలుగు స్తంభాల దగ్గర నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలోన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కమిటీ రామచంద్రయ్య గారు, అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి కమిటీ రాజాసాహెబ్ గారు, అదేవిధంగా సంఘాల సమితి జిల్లా ఇతర ప్రజా సంఘాల నాయకులు సోదరులారా, మరి రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో రోజు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇంతకుముందు ఏమున్నప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే శిక్షణ తరగతులపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపోలు రాములు హాజరై 70 మంది విద్యార్థులకు కరాటేపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇటీవల నల్గొండ జిల్లాలో నిర్వహించిన 6వ తెలంగాణ రాష్ట్ర కరాటే టోర్నమెంట్లో విజయం సాధించిన విద్యార్థులకు మెడికల్ సర్టిఫికేట్, బ్రౌన్ బెల్ట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీవుద్దీన్, సిఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నాకు కూర్చొని ఇప్పుడు ఎందుకు రాయంటావా? గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఇచ్చేసినటువంటి జకాయ్ తెలంగాణ చీఫ్ ఇన్స్ట్రక్టర్ రాపోల్ సుదర్శన్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్
మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జగ్యోద్దీన్ గారు, స్థానిక కౌన్సిలర్ దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి గారు, మా మున్సిపల్ కౌన్సిలర్ రహీం గారు, అలాగే ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో చాలా రోజుల నుంచి కరాటే విద్యను ప్రోత్సహిస్తూ మన విద్యార్థులను వారిలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎక్కువ సమయం ఇప్పటికే అయిపోయింది. వాస్తవానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. రెండే విషయాలు మాట్లాడి ముగిస్తాను. కరాటే అనేది అంటే మనం ఫిజికల్గా కంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుందని అయితే భావిస్తాను. మనలో ఉన్నటువంటి శక్తిని మనకు తెలియదన్నమాట. నువ్వు అంత శక్తివంతుడు తెలిసే విధంగా మన ప్రతిభను బయటికి తీసుకొచ్చే విధంగా మన కరాటే మాస్టర్స్ అందరూ చేస్తున్న సంతోషంగా ఉంది. దీనికి మన గజ్వేల్ వేదిక కావడం, ఇంతకుముందు జగ్యోద్దీన్ గారు చెప్పినట్టుగా అన్నిటికీ వేదిక కావడం సంతోషకరంగా ఉన్నది. ఈ వేదికను ఉద్దేశించి ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ మెడల్ బహుకరణకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ఈ అసోసియేషన్ తరపు నుంచి ముఖ్యంగా ఆంజనేయ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా. త్వరలో కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కీలక ప్రకటన. వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు, స్వచ్ఛ వేములవాడకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపు. మార్చి 21న ఢిల్లీలో ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు రామారావు వెల్లడి. మహబూబ్నగర్ జిల్లా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.